వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలను టీమిండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్ అంతకు ముందు టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఇక గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఒకవేళ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కొనసాగితే ఆ కప్పు కూడా మనదే అన్నట్టుగా మాజీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా రోహిత్ శర్మను అభినందించాడు. సారథిగా వ్యవహరించిన తీరు అద్భుతమని కొనియాడాడు. చాలా మంది రోహిత్ శర్మ కెప్టెన్సీని తక్కువ అంచనా వేశారు. కానీ అతడు వరుసగా 2 ట్రోఫీలను భారత్ కు అందించాడు. తన బౌలర్లను వినియోగించుకునే తీరు, జట్టును హ్యాండిల్ చేసే విధానం బాగుంది. రిజర్వ్ బెంచ్ కి పరిమితమైన వారితో మాట్లాడే విధానం అద్భుతం. తొలి మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ను కాదని హర్షత్ రాణాకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి ప్లేస్ ఇచ్చాడు. ఆ సమయంలో తుది జట్టులో అవకాశం రాని వారిని సముదాయించాడు. అదే అతన్ని అత్యుత్తమ కెప్టెన్ గా నిలిపింది. వ్యక్తిగతంగా అతడి గురించి తక్కువ ఆలోచిస్తాడు. జట్టు కోసం అలాగే సహచరుల కోసం ఎక్కువగా ఆలోచించే సారథి రోహిత్ శర్మని సెహ్వాగ్ కొనియాడాడు. ఆటగాళ్ళని కంఫర్ట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరైనా అభద్ర భావంతో ఉంటే సరైన ప్రదర్శన చేయలేరని రోహిత్ కు తెలుసు. అందుకే జట్టులో ఏ ప్లేయర్ ను అభద్రతా భావం ఉండకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటాడు. ఇలా చేయడం వల్ల నాయకుడుగా మెరుగైనట్లే. ఈ విషయంలో రోహిత్ శర్మ బాగా పనిచేస్తున్నాడని సెహ్వాగ్ వెల్లడించాడు.